ఇలా మీరు దర్శనంకి వెళ్తారు. హాయ్ నమస్తే అందరికీ. ఇప్పుడైతే మనం అన్నవరం కిందనైతే ఉన్నాము. రత్నగిరి పైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనానికైతే వెళ్దాం. అన్నవరం టెంపుల్. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకు ప్రొవైడ్ చేశాను. కొండపైకి ఎలా వెళ్ళాలి అండ్ ఒక బోటింగ్ పాయింట్ ఉంది. అక్కడ బోటింగ్ ఎలా చేయాలి, టెంపుల్ దర్శనం ఎలా, టైమింగ్స్ ఎలా, ఎంతసేపు పడుతది, ఫ్రీ దర్శనం అయితే ఎంతసేపు పడుతది అండ్ మీకు రూమ్స్ ఎలా ఉంటాయి, హోటల్ రూమ్స్ లేదా దేవస్థానం వారి రూమ్స్ అదంతా పైకి కొండపైకెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయిపోతున్నాను. టైం అయితే 5:15 అవుతుంది. మనకి బేసిక్గా ఈ ఎంట్రన్స్ దగ్గర అయితే మనకి సర్వీస్ ఆటోస్ ఉంటాయి. అవి అయితే 30 రూపీస్ తీసుకుంటారు. బస్ అయితే 10 or 20 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మీరు సపరేట్గా ఆటో బుక్ చేసుకోవాలనుకుంటే 100 రూపీస్ అంట. నేనైతే బై వాక్ అయితే ఎంట్రన్స్ దగ్గరికి వస్తున్నా. ఎందుకంటే మనకి అన్నవరం కొండపైకి వెళ్ళాలంటే ఎంట్రన్స్, మెట్ల మార్గం, ఎగ్జిట్ 3 ఉంటాయన్నమాట. సో ఎంట్రన్స్ దగ్గరికి అయితే నా హోటల్ రూమ్ దగ్గరలోనే ఉంది. సో నేనైతే నడుచుకొని వచ్చేస్తున్నా. ఇక్కడైతే మనకి ఆటో బస్సు ఉంటుంది, మ్యాక్సిమం ఆటో అనుకుంటున్నా. కార్కి అయితే 50 రూపీస్, బైక్ అయితే 20 రూపీస్ అనమాట టాప్కి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఆఫీసే సిఆర్ఓ ఆఫీస్ అనమాట. ఇక్కడ మీరు రూమ్ బుకింగ్స్ కానీ, కళ్యాణ మండపం బుకింగ్స్ కానీ అన్నీ ఇక్కడే చేస్తారనమాట. ఎంట్రన్స్లో ఉంటుంది. నాకు దర్శనానికి అయితే టైం పడుతుంది. నేను వచ్చేసరికి అయితే టెంపుల్ చాలా బాగుంది. కానీ కాకపోతే నేను మ్యారేజ్ ఇక్కడ కళ్యాణ మండపమ్స్ ఎలా బుక్ చేయాలి అవన్నీ తెలుసుకోవడానికి అయితే ఒక పర్సన్తో వచ్చాను. కాబట్టి కొంచెం టైం పట్టింది. మీకు ఈ వీడియో కళ్యాణ మండపమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, అన్నవరంలో పెళ్ళి ఎలా చేసుకోవాలి అనేది ఒక సపరేట్ వీడియో వస్తుంది. దానికోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే దర్శనానికి వెళ్ళిపోదాం. ఇక్కడ చెప్పుల కౌంటర్ అయితే ఉంది. ఫోన్స్ అయితే లోపల పెట్టుకోవడమే. ఇదిగోండి మన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి. ఇప్పుడైతే మనం ఇలా వచ్చాం కదా, గోపురం లోపల నుంచి ఇలా వస్తాము. ఇలా వస్తే మీకు ఇక్కడ 2 ways ఉంటాయి. ఒకటి ఇక్కడ మనం లిఫ్ట్, అదే సరే ఫోన్ కౌంటర్ ఉంటుంది, ఫోను కెమెరా కౌంటర్. ఇక్కడ ఫోన్ అండ్ కెమెరా అయితే పెట్టేయచ్చు. పక్కనే లిఫ్ట్ ఉంటుంది. హ్యాండిక్యాప్స్, సీనియర్ సిటిజన్స్కి అయితే లిఫ్ట్ అయితే ఉంటుంది. వాళ్ళు లిఫ్ట్ మార్గం అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన ఫోన్స్ పెట్టేయాలి. ఇటువైపు దర్శన మార్గాలు అయితే ఉంటాయి. మనకి 200 రూపాయల దర్శనం ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఇవి ఉంటాయి, రథానికి మనీ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇదైతే ఉచిత దర్శనం. ఈ రూట్లలో ఉంటుంది. నార్మల్ ఖాళీగా ఉంటే మీకు దాదాపు ఒక 1/2 hour అయితే పడుతుంది దర్శనం అవ్వడానికి. బిజీగా ఉంటే 2 hours అలా పడుతుంది. అండ్ 200 దర్శనం అయితే మీకు గర్భగుడిలోకి వెళ్తారు. గర్భగుడిలోకి వెళ్ళాక మీకు పూజ అయితే చేస్తారు. మీ గోత్రనామాలు చదివి హారతి అయితే ఇస్తారనమాట. 200 టికెట్ది. మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దాదాపు ఒక 1/2 hour అయితే పట్టిందనమాట.
బ్యాక్ సైడ్ అయితే చూసుకుంటే ఫోన్ కౌంటర్లో అయితే ఫోన్ తీసుకున్నాను. ఫోన్కి అయితే మీకు 10 రూపీస్ తీసుకుంటారనమాట, ఫోన్ కౌంటర్లో ఒక ఫోన్కి. అండ్ బయట మనం చెప్పల్స్ పెట్టేసాం కదా, బయటకు వెళ్ళి తీసుకోవాలి. ఇప్పుడు మీకు రథం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మీకు వ్రతం గురించి అయితే డీటెయిల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ వ్రతం స్టార్టింగ్ అయ్యేది 300 రూపీస్. 300 రూపీస్ది ఏంటంటే మీకు ఫ్రీ దర్శనం చుట్టూ ఉంటుంది అనమాట. చుట్టూ ప్రాంగణం అంతా ఉంటుంది, మండపాలు ఉంటాయి. ఒక 5-6 దాటే ఉన్నట్టున్నాయి మండపాలు అయితే. అక్కడ మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జరుగుతుంది. 300 రూపాయలు టికెట్ అయితే తీసుకోవాలి మండపంకి. 300 తర్వాత మీకు 1000 రూపాయలది ఉంటుంది. 1000 రూపాయలది ఏంటంటే మీకు గుళ్ళో చుట్టూ ఉంటాయి అన్నమాట. మీరు దర్శనంకి వెళ్తున్నప్పుడు అవి చుట్టూ ఉంటాయి, పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి అన్నమాట. అండ్ 1500 రూపాయలది ఉంటుంది. 1500 రూపాయలకి 2000 రూపాయలకి కండువా ఇస్తారు. 1000 రూపాయలకి 300 రూపాయల దానికైతే కండువా ఇవ్వరు అనమాట. 1000 రూపాయలది చెప్పా కదా చుట్టూ ఉంటుంది. 1500 రూపాయలది తులసి మొక్క ముందైతే చేస్తారనమాట. 2000 రూపాయలది ఏసీ మండపాలు ఉంటాయి, కరెక్ట్గా దేవుడి గుడికి ముందే ఉంటాయి అనమాట. 1500, 2000 ఏసీ మండపాల్లో అయితే చేస్తారు. అండ్ అది కొంచెం క్వాలిటీ అండ్ సపరేట్ పంతులు ఉంటారు అండ్ పీస్ఫుల్గా ప్రశాంతంగా చేస్తారనమాట. అక్కడైతే మాత్రం 300 కూడా చేయించుకోవచ్చు. 2000 అయితే మీకు కరెక్ట్గా గర్భగుడికి ముందే చేస్తారు. మీకు నచ్చినట్టు మీరైతే రథం అయితే చేసుకోవచ్చు. సత్యనారాయణ స్వామి రథం అయితే. ఇప్పుడు ఫ్రీ దర్శనం వెళ్ళే వాళ్ళు డైరెక్ట్గా అక్కడ ఫోన్ అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు శీఘ్ర దర్శనం 200 దర్శనంకి వెళ్ళాలంటే ఇలా, ఇంతకుముందు అయితే 300 ఉండేదంట, ఇప్పుడు లేదంట. ప్రస్తుతానికి అయితే 200 రూపాయల దర్శనం ఉంది. 200 దర్శనం వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఫోన్ కౌంటర్స్లో ఫోన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా దర్శనాలు అయితే ఫ్రీ దర్శనము 200 రూపాయలు, శీఘ్ర దర్శనమే ఉన్నాయి మనకి. 200 రూపాయలది అయితే మీకు ఒక 10-20 నిమిషాల్లో అయితే దర్శనం కంప్లీట్ అయిపోతుంది. రద్దీగా ఉంటే ఒక అరగంట నుంచి 50 నిమిషాల వరకు పట్టొచ్చు. ఫ్రీ దర్శనం అయితే మీకు నార్మల్ టైంలో హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఎక్కువ రద్దీ ఉంటే 2-3 అవర్స్ మినిమం పడుతుంది అనమాట. అండ్ మీకు ప్రసాదం, ఒకవేళ శీఘ్ర దర్శనం 200 రూపాయల దర్శనం తీసుకుంటే మీకు అన్నవరం ప్రసాదం మీకు తెలుసు కదా, ఇస్తిరాకులో కట్టేసి ఉంటుంది. ఆ ప్రసాదం అయితే ఒక ప్యాకెట్ అయితే ఇస్తారు ఫ్రీగా. ఆవునేతి దీపాలు అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ గోపురం మీరు దర్శనం పూర్తి చేసుకొని అయితే ఇలా వస్తారు. ఎగ్జిట్ ఇలా వచ్చిన వెంటనే ఇలా మీకు ఇక్కడ దీపాలు గట్ట దొరుకుతాయి. అక్కడ దీపారాధన కావాలంటే చేసుకోవచ్చు. అలా వస్తే మీకు అగరబత్తులు అవన్నీ ఉంటాయి. ఇలా వస్తే మీకు గోశాల ఉంటుంది అండ్ శ్రీకృష్ణుడి దర్శనం ఉంటుంది. లోపల పూజారి గారు ఉంటారు. గోత్రనామాలు చదివితే మీకు ఎంతో మనీ ఇస్తారు, మనీ ఇవ్వాలి. పెద్ద దక్షిణ 10 రూపాయలు, 20 రూపాయలు మీకు నచ్చినంత. మీకు కిందకి వెళ్ళాక రూమ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రూమ్స్ ఎలా ఉంటాయి, ఎలా బుక్ చేసుకోవాలనేది మీకు కిందకి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా వస్తే ఇక్కడ చాలా స్నాక్ షాప్స్ అయితే ఉన్నాయి. స్నాక్స్ ఏమైనా కొనుక్కోవాలనుకున్నా ఉన్నాయి. అండ్ టాయ్స్, క్యాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ చూస్తే మనకి ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి. స్వామివారి ప్రసాదం కౌంటర్ నెంబర్ 1. సరే, టోకెన్ ఎక్కడండి? ఇక్కడ. థ్యాంక్ యూ. బేసిక్గా ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకొని కౌంటర్కి వెళ్ళి ప్రసాదం తీసుకోవాలి. ప్రసాదం అయితే తీసుకున్నాను నేను. ఒక 5 అయితే తీసుకున్నాను. కవర్ అయితే క్యారీ చేశాను. కవర్ లేకపోతే ఇక్కడ కవర్స్ కూడా ఉంటాయి. మీకు 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక కవర్కి. ఒక 5 పడతాయి, 5 నుంచి 8 మధ్యలో పడతాయి ఒక కవర్లో. మీరు డొనేషన్స్ కట్ చేయాలంటే దారిలో కౌంటర్స్ అయితే ఉన్నాయి.
మీకు కొండ కింద నుంచి అయితే బస్సెస్ అయితే ఉంటాయి. మీకు ఇవైతే 10 రూపీస్ ఉంటుంది. మీకు కొండపైకి తెస్తారు. ఎక్కడంటే ఎంట్రన్స్ దగ్గర ఉంటారు. మనకి కొండపైకి వచ్చే ఎంట్రన్స్ మార్గం దగ్గర అయితే ఉంటాయి. అండ్ ఇదే బస్సు మళ్ళీ కొండ కిందకు కూడా వెళ్తుంది. మీకు ఎక్కువ క్రౌడెడ్ డేస్ ఎప్పుడంటే సాటర్డే సండేస్ ఎక్కువ ఉంటాయి, వీకెండ్స్. అండ్ కార్తీక మాసం, వైకుంఠ ఏకాదశి ఇలాంటి టైంలో కూడా అన్నవరంలో చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఆలోచించి దర్శనానికి అయితే రండి. మన దర్శనం కంప్లీట్ అయింది. నేను ఇవ్వాల్సినది ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేనైతే మీకు ఇప్పుడు అన్నవరంలో మ్యారేజ్ చేసుకోవాలంటే ఫుల్ డీటెయిల్స్ అయితే సపరేట్ వీడియో చేస్తాను. దానికోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో అయితే త్వరలో అయితే డీటెయిల్డ్ వీడియో వస్తుంది. మీరు అన్నవరంలో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఫ్రీగా మ్యారేజ్ ఎలా చేసుకోవాలి, 10,000లో ఎలా చేసుకోవాలి, 1,00,000, 10 లక్షలు, 20 లక్షలు, అంటే మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఫుడ్ అండ్ స్టే ఆప్షన్స్, మండపము, పంతులు, మేళం మొత్తం డీటెయిల్స్ ఉంటుంది ఆ వీడియోలో. ఆ ఛానల్ కోసం ఆ వీడియో కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే నేను ఆటోలోనే కిందకి వెళ్తున్నాను, ఎందుకంటే నా హోటల్ దగ్గరికి బస్సు వెళ్తుంది కాబట్టి. మళ్ళీ అక్కడ నుంచి ఆటో 10-20 తీసుకుంటారు. అదేదో డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే 30 రూపాయలు, కిందకి పైకైనా 30 రూపాయలు అనమాట ఆటో. మీ కొండపైన అయితే క్యాంటీన్స్ ఉంటాయి. నాకు తెలిసి 2 లేదా 3 క్యాంటీన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి ఫ్రీ మ్యారేజ్ మండపం దగ్గర అయితే ఒకటి ఉంటుంది, అండ్ ఇక్కడ ఒకటి ఉంది. ఇంకొకటి ఉండొచ్చేమో. ఇక్కడైతే ఒక క్యాంటీన్ అయితే ఉంది. ఇక్కడైతే మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం. ప్లెయిన్ దోశ ఒకటి ఇచ్చారు. మెనూ చూపించా కదా. ఇక్కడైతే బేసిక్గా మైసూర్ బజ్జీ ఒకటి తీసుకున్నా, ప్లెయిన్ దోశ ఒకటి తీసుకున్నా. హారతి రిసార్ట్ వర్కింగ్లోనే ఉందా? బుక్ చేసుకోవడానికి అవుతుందా హారతి రిసార్ట్? హారతి రిసార్ట్ అంటే ఆ రూమ్ ఉంటుంది కదా కిందన. ఓకే, లేదు నాకు రూమ్ ఉందండి. హారతి రిసార్ట్ ఉంది కదా కిందన, బోటింగ్ అని ఉండేది ఉందా? ఇప్పుడు తీస్తారా? ఓకే. ఎన్ని రోజులు అయి ఉంటుందండి తీస్తే? చాలా అయిపోతుంది. ఎందుకు తీస్తారండి? ఓహో, అందుకు తీస్తారా? అవునవును. ఇప్పుడు మీకు కనిపిస్తున్నవే హారతి రిసార్ట్స్ అనమాట. మీరు ఆల్రెడీ విన్నారు కదా, బోటింగ్ అయితే లేదు, కాకపోతే రిసార్ట్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి. మీరు రూమ్ అయితే బుక్ చేసుకోవచ్చు కావాలంటే. ఇంకైతే మీరు కొండపైన రూమ్ తీసుకోవచ్చు. ఏసీ రూమ్స్ అప్రాక్సిమేట్లీ 1,300 నుంచి 1,800 మధ్యలో ఉంటాయి. నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి 200-400లో. అండ్ మీరు కింద కూడా కావాలంటే ఫ్రెష్ అప్ కోసం అయితే రూమ్ తీసుకోవచ్చు. 300-400 ఉంటుంది. వింటర్లో వస్తే హాట్ వాటర్ అయితే అడగండి సపరేట్గా, ఎందుకంటే లేకపోతే వాళ్ళు ఇవ్వరు అనమాట. అండ్ మంచి ప్రీమియం రూమ్స్ కూడా ఉంటాయి. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్ ఓపెన్లో ఉంది, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కామెంట్ అయితే చేసేయండి. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.